హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియోలో వచ్చేసి మనం వేస్ట్ అయిపోయే క్లాత్స్ని రీయూజ్ చేయబోతున్నాము. ఇవి నెట్ ఫ్రాక్స్ కుడతాం కదా, అవి మిగిలిన క్లాత్స్ అనమాట. నేను ఎప్పటి నుంచో ఎత్తి పెడుతున్నాను, దీంతో ఏదో ఒకటి చేయాలి ఖచ్చితంగా అని అయితే ఎత్తి పెడుతున్నాను. దీన్ని యూజ్ చేసి నేను ఒక వాల్ హ్యాంగింగ్ అయితే రెడీ చేయబోతున్నాను. వీటికి సేమ్ కలర్ కాకుండా కలర్స్ తీసుకుంటే కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని చెప్పి నేను అన్ని కలర్స్ యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్కి బ్యాక్ సైడ్ వేస్తారు కదా థ్రెడ్స్, ఇవైతే ఇప్పుడు ఎవరు అంతగా లైక్ చేయట్లేదండి. ఇప్పుడు అందరూ క్లాత్తోనే పెట్టమని చెప్తున్నారు. సో ఇవి కూడా నా దగ్గర మిగిలిపోయి ఉన్నాయన్నమాట. వీటి రెండింటిని యూజ్ చేసి నేను వాల్ హ్యాంగింగ్ అయితే రెడీ చేయబోతున్నాను. వీటి ప్లేస్లో మనము డోరీనైనా యూజ్ చేయొచ్చు అనమాట. మనం సన్నగా కుడతాం కదా, కుట్టిన డోరీనైనా యూజ్ చేసుకోవచ్చు. వీటిల్ని ఇంకా లేస్లు కూడా కావాలి, సన్న లేస్లు. ఇవి కూడా నా దగ్గర ఎప్పటి నుంచో మిగిలిపోయిన లేస్లే. ఇప్పుడు మన నెట్ క్లాత్ని ఒక్కొక్కటిగా కట్ చేసుకోవాలంటే కష్టం కదా, అందుకని కొన్ని మడతల మీద చూడండి ఈ విధంగా నీట్గా మడత వేసుకొని దానిపైన ఏదైనా బౌల్ కానీ, అంటే నేను సర్కిల్ షేప్ కావాలి నాకు, దానికోసం నేను బౌల్ని యూజ్ చేశాను. ఇలా మనం ఒక లైన్ వేసుకొని మనం ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఒక పిన్ సహాయంతో ఇట్లాగా మనం అన్నిటిని కలిపి ఈ విధంగా పెట్టుకోవాలి. ఎందుకంటే అవి మనం కట్ చేసేటప్పుడు నెట్ క్లాత్ కదా, బాగా జారిపోతుంది. సో జారకుండా ఉండడం కోసం ఇలా జారిపోకుండా ఇలాగా కట్ చేసుకున్నామంటే మనకి నీట్గా రౌండ్ షేప్ వస్తుంది. చూసారు కదా, రౌండ్గా వచ్చేసింది. ఇదే విధంగా మనం మిగిలిన క్లాత్ని కూడా కట్ చేసుకోవాలి. ఈ డోరీని వచ్చేసి మనం 5 feet అంటే 60 inches అనమాట. ఇది లెంత్ అనేది ఆప్షనల్ అనమాట, ఎంత అనేది తీసుకోవచ్చు. నాకైతే నా రిక్వైర్మెంట్ ప్రకారం నాకు 60 inches కావాలి. సో నేను 60 inches తీసుకున్నాను. దానికంటే కొంచెం ఎక్స్ట్రా తీసుకొని కట్ చేసుకోవాలి. ఇలా మనకి ఎన్ని లైన్స్ కావాలంటే అన్ని లైన్స్ తీసుకోవాలన్నమాట. మనం కొంచెం ఎక్స్ట్రా వదిలాం కదా, అది ఎందుకు అనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఈ విధంగా ఒక లూప్ లాగా పెట్టి ఇలా దారంతో చుట్టుకోవాలన్నమాట. ఇది మిషన్ మీద కూడా కుట్టొచ్చు, కానీ దానికంటే కూడా మనం ఇలా చుట్టుకుంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. సో నేను ఈ విధంగా చుట్టేస్తున్నాను. మనం ఎన్ని లైన్స్ అయితే తీసుకున్నామో అన్ని లైన్స్కి ఈ విధంగా చుట్టుకుంటే స్ట్రాంగ్గా ఉంటుంది. రెడీ అయిపోయింది. నెక్స్ట్ కుట్టేది చూడండి. ఈ విధంగా మనం ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా, ఈ సర్కిల్స్ని తీసుకొని 2 లేయర్స్ని కలిపి 2 లేయర్స్ పైన ఈ విధంగా లేస్ని యాడ్ చేసుకోవాలి. చూడండి 2 లేయర్లని కలిపాను అన్నమాట. ఈ విధంగా ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా డోరీ, ఈ డోరీకి ఈ విధంగా చూడండి లేస్ లోపల వైపు అది రైట్ సైడ్ అనమాట, ఇలా ఉండేటట్లు చూసి స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా. అలాగే
మనము లెంత్ అనేది నేనైతే 6 ఇంచెస్కి ఒకటి స్టిచ్ చేశాను. అదనేది ఆప్షనల్ అనమాట. మన దగ్గర ఉండే క్లాత్ని బట్టి కుట్టుకోవచ్చు. ఇంకా దగ్గరగా వేసుకోవచ్చు, దూరంగా వేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా 6 ఇంచెస్కి నేను వేసుకున్నాను అనమాట. కలర్స్ అనేవి ఇలా ఒకటి లైట్ డార్క్ అలాగా వేసామంటే చాలా బాగుంటుంది అనమాట. చూడడానికి నీట్గా ఉంటుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే ప్రస్తుతానికి డోర్ దగ్గర వేశాను. ఇవి ఏదైనా మనము బర్త్డే పార్టీస్ అట్లాగా డెకరేషన్ కింద కూడా వాడుకోవచ్చు అనమాట. నేను ఇది జస్ట్ వీడియో కోసం ఇలా వేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.